లవణోదకాని జాతాని రత్నాని వివిధాని చ. ఉప్పు నీటి సముద్రంలో రత్నాలు పుడుతున్నాయి. దేవేంద్రాదులు హారాల్లో వేసుకోవట్లేదా? ఉప్పు నీటి సముద్రంలో పుట్టింది రత్నం అని చెప్పి దేవతలు వేసుకోవడం మానేశారా? దేవతలే ధరిస్తున్నారు, చక్రవర్తులు ధరిస్తున్నారు, రాజులు ధరిస్తున్నారు. ఉప్పు సముద్రంలో పుట్టిందని రత్నాన్ని దూరం పెట్టనట్టే నువ్వు ఎక్కడ పుట్టావో నాకెందుకు, మధ్య దేశంలో పుట్టావో ఏం చేశావో నాకెందుకు, నీవు నాకంట పడి నాకు ఇటువంటి ఆలోచన వచ్చిందంటే ఈశ్వరుడే ఈ పని చేయిస్తున్నాడని గుర్తు. మెట్ట వేదాంతం చెప్పాడు. దీని వలన నా పితరులందరూ అధపాతాళానికి వెళ్ళిపోవుగాక, నేను జంకనన్నాడు. 1వ మెట్టు మీద ఉన్నవాడు పడిపోతే కాలు నింపెడుతుంది, 100వ మెట్టు మీద ఉన్నవాడు పడిపోతే నడుము విరిగిపోతుంది. ఎవడు సాధన చేశాడో వాడే చాలా జాగ్రత్తగా పరాకుగా పరిశీలించుకుంటూ ఉండాలి కలియుగంలో. అందుకే అంత పైనుంచి జారిపోయాడు. కృష్ణవేణీ నదీ తీరంలో 12 సంవత్సరములు ఆమెతో విహరించాడు. యమపాశములు పడి ఒక రోజున ఆ కుంతల శరీరాన్ని వదిలిపెట్టింది. ఆయన కుంతల మరణించిందన్న బెంగతో దేశములు పట్టిపోయాడు. ఉత్తర దేశం నుంచి కొంతమంది రాజులు కిందకి దిగి వస్తున్నారు. వస్తుంటే పరివారాన్ని చూశాడు. చూసి వాళ్ళ వెంట అనుగమించి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే రాజపరివారం అంతా ఆగిన తర్వాత వాళ్ళందరూ అన్నం తింటారు. అన్నం తిన్న తర్వాత కొంత ఏదో మిగిలింది తిననివన్నీ వదిలేస్తారు కదా, అన్నం దొరుకుతుంది ఆకలితోటి. ఏ స్థితికి వచ్చాడో చూడండి. రాజపరివారం వెడుతోంది, వెంబడించాడు. వాళ్ళు వదిలినవన్నీ తింటున్నాడు. వాళ్ళు వెంకటాచల యాత్రకు వచ్చారు. వచ్చి ముందు కపిల తీర్థం దగ్గరికి వెళ్ళారు. కిందనే ఉంటుందిగా కొండ కింద. శంకరుణ్ణి చూసి దర్శనం చేసుకుని అందరూ కలిసి కూర్చుని తమ తమ తండ్రులకు శ్రాద్ధ కర్మ నిర్వహించారు. ఈయనకి జ్ఞాపకానికి వచ్చింది, అరే రే 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 ఎంత చదువుకున్నాను, తండ్రి ఎంత గొప్పవాడు, ఎంత ఉత్తమురాలు భార్య, ఏ స్థితికి వచ్చేసాను చివరికి. నా తండ్రి మరణించి ఉంటాడు, నేను తద్దినం కూడా పెట్టలేదు తండ్రికని తద్దినం పెట్టాడు. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఈయనంత వేగంగా ఎక్కడ వెళ్ళగలడు? నీరసం. ఈయన బయలుదేరి వెడుతూ ఆ శేషపర్వతం దగ్గర ఆ లోపల పరివేదన పశ్చాత్తాపం తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక తల శేషపర్వతానికి తగల్చి కొట్టుకుని బాధపడ్డాడు. ఎప్పుడైతే పర్వతానికి తగిలిందో తల, ఉత్తర క్షణంలో ఆయన చేసిన పాపములన్నీ బయటపడ్డాయి. వెంకటాచలంలో ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధపురుషులు అందరూ చెట్లలా రాళ్లలా సేవిస్తూ ఉంటారు. దేవతలు వెళ్ళిపోతున్నారు పైనుంచి, బ్రహ్మాదులు. హంసవాహనం మీద పెడుతూ బ్రహ్మగారు చూశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.